రోజులలో ఆరాధన చేయించినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలకు ప్రవేశంలో నాకు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటన అయిన వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. సువార్త ప్రకటన అయిన వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని యొక్క సంకల్పాన్ని ఎరుగుటకు, దేవుని యొక్క జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుక్కుండిన దేవుని జ్ఞానము ఒక రకంగా ఉంది, లోకము జ్ఞానము మరొక రకంగా ఉంది. దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం లోకం వినాల్సిన అవసరం ఉంది, కానీ దేవుని జ్ఞానానుసారంగా కాకుండా లోకము తన జ్ఞానం చొప్పున దేవుని వెతికే పనులు పడుతున్నారు. దాన్ని బట్టి వారు ఏం జరుగుతా ఉందంటే వారు దేవుని తెలుసుకోలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన ప్లాన్ ను మార్చి ఏం చేశాడంటే సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారు రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమైనది. సువార్త ప్రకటన, సువార్త ప్రకటన అంటే సువార్త సందేశము. దేవుని యొక్క సందేశము ద్వారా ఆయన ఒక రకంగా మాట్లాడాడు, దాన్ని ఆయన జ్ఞానానుసారంగా లోకం అర్థం చేసుకోలేకపోయింది. అందుకోసమే దేవుని జ్ఞానము ఎంతో ఎత్తుగా ఉంటుంది మనుషు జ్ఞానం కంటే. దాన్ని చేరుకోవాలంటే దేవుని సందేశం, ఈ సువార్త ద్వారానే దేవుని యొక్క మాటలు లేక దేవుని యొక్క సందేశాన్ని అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, ఆయన యొక్క సంకల్పాన్ని ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ సువార్త ప్రకటన లేకపోతే సువార్త సందేశము ఎందుకు మానవుడికి అవసరం అంటే దేవుణ్ణి, నిజదేవుణ్ణి ఎరగాలంటే వారికి తప్పకుండా ఈ సువార్త అవసరమైనది. ఈ సువార్త లేకుండా ఆ మనిషి ఈ భూమి పైన దేవునికి ఇష్టడుగా మనుగడ చెందడం కష్టమవుతా ఉంటుంది. దేవుని బిడ్డగా జీవించాలంటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవునికి ఇష్టడుగా ఉండాలంటే తప్పకుండా ఈ సువార్త లేకపోతే ఈ సందేశం అవసరమైనది. సందేశం లేకుండా తను నీతిమంతుడిగా బ్రతకడం కష్టమవుతా ఉంటుంది. ఈ సువార్త సందేశం ఎందుకనే విషయాన్ని గ్రంథంలో నుంచి మనం పరిశీలన చేస్తే మొదటిగా మనం ఆలోచన చేస్తే నీతిపక్షంగా నడిపించగలరు. ఒక వ్యక్తి నీతిపక్షంగా నడవాలి అంటే అతనికి సందేశం అవసరమైంది. ఈ సందేశం లేకుండా, దేవుని యొక్క సందేశం లేకుండా, మాట లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు, నీతిపక్షంగా బ్రతకలేడు. నీతిమంతుడిగా తీర్చబడడానికి, నీతిపక్షంగా బ్రతకడానికి ఈ యొక్క సువార్త సందేశము అవసరమైంది. ఈ సువార్త సందేశం అంటే దేవుని యొక్క గ్రంథంలోని లేఖనాలు. ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయంటే దైవావేశం వల్ల ఏర్పడ్డాయి. దైవావేశం వల్ల ఏర్పడినటువంటి ఈ లేఖనాలు ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ప్రతి లేఖనము తప్పు దిద్దుటకు, సరిచేయుటకు, నీతి యందు శిక్ష వేయుటకు, నేను నీతిపక్షంగా బ్రతికించడానికి దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క లేఖనాలు అవసరమై ఉంటాయనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ రాసినటువంటి పత్రికలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఎందుకు ఈ సందేశము, ఎందుకు ఈ దేవుని లేఖనాలు మనిషికి అవసరం అంటే ఒక వ్యక్తి
ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిని చక్కగా తను తెలుసుకోవడానికి ఈ యొక్క దేవుని యొక్క సందేశం అవసరమైంది. దేవుని యొక్క సందేశము ఉపదేశించబడ్డానికి, ఎవరైనా తప్పు మార్గంలో నడుస్తుంటే వారిని ఖండించడానికి, తప్పు దిద్దుటకు అంటే తప్పు నుండి సరిచేసేదానికి, నీతి యందు శిక్ష చేయటకు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే దేవుని యొక్క సందేశం అవసరం. ఊరక మార్చుకొని వెంటనే మార్పు కలిగి ఒక మనిషి వచ్చేదానికి అవకాశం లేదు. అది ఒకవేళ వచ్చినది తాత్కాలికమే. నేను చెప్తాను కొన్ని ఉదాహరణలు. ఒక వ్యక్తి బాగుపడ్డాడు, ఆరోగ్యం బాగుపడింది, దేవుని అనుసరిస్తా ఉన్నాడు. అతనికి సందేశం వినపడిందా? లేదు. కేవలం స్వస్థత కలిగింది, లేదా ఒక మంచి పని జరిగింది, దాన్ని బట్టి అతను దేవుని అనుసరిస్తా ఉన్నాడు, ఈ మార్గంలోకి వచ్చాడు. వీళ్ళందరూ ఏమవుతారంటే దారిలోనే రాలిపోయే అవకాశం ఉంది. సందేశం యొక్క దేవుని యొక్క సంకల్పము సువార్త రూపంలో వినకపోతే వారు పూర్తి స్థాయిలో నిలబడలేరు. కానీ నీతి యందు శిక్ష వేయడానికి, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడానికి, దేవుని పక్షంగా బ్రతకడానికి తప్పకుండా లేఖనాలు అవసరము, దేవుని యొక్క సందేశం అవసరము. దేవుని జ్ఞానానుసారంగా ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనుషులు అర్థం చేసుకోలేక తమ జ్ఞానం చూపున దేవుని వెతకాలనే ప్రయత్నం ఉండేటప్పుడు ఆయన ఆలోచన చేసి ఆయన పంపించిన సందేశమే సువార్త. ఈ సువార్త కోసమే, ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో ఈ సువార్త ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే నీతిపక్షంగా బ్రతకడానికి దేవుని యొక్క ఏర్పాటు. ఈ సువార్త ఎవరైతే నీతిపక్షంగా బ్రతకాలనుకుంటారో వారికి సువార్త అవసరమైంది, దేవుని యొక్క సందేశం అవసరమైంది. దీని ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే తప్పు దిద్దబడతా ఉంటుంది. తప్పు దిద్దుకుంటూ అదేవిధంగా నీతి యందు శిక్ష చేయటకు. నువ్వు దుర్నీతిలో జీవిస్తా ఉంటే నిన్ను నీతిపక్షంగా బ్రతికించడానికి దేవుని యొక్క ఏర్పాటే ఈ యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈ సందేశము ఎందుకోసము, సువార్తనే ఈ ప్రకటన దేనికోసం అంటే ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి చాలా భక్తిపరుడు, దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు. ఎంత దాన ధర్మాలంటే మనం చేసే దాన ధర్మాలు కనీసం మన పక్కింటి వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, మన గ్రామంలో మన ఊర్లో కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ వ్యక్తి చేసే దాన ధర్మాలు, ఈ వ్యక్తి చేసే మంచి కార్యాలు దేవుని దగ్గరికి చేరినాయంట. ఆయన నీతిమంతుడు అంటే నీతిమంతుడు కాడు. ఎంతో మంచివాడు, ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు, భక్తిపరుడు, దేవుని ద్వారానే స్టేట్మెంట్ తీసుకున్న వ్యక్తి దేవుని దగ్గరికి తన ధర్మ కార్యాలు చేరినా కానీ అతడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. అతడు కూడా నీతిమంతుడిగా తీర్చబడాలంటే దానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సువార్త అనే మార్గమే ద్వారానే అతడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. అందుకోసమే ఆ వ్యక్తి దగ్గరికి సువార్తను తీసుకెళ్లే బాధ్యత దేవుడే తను స్వయంగా తీసుకున్నాడు. మనకు తెలుసు అపోస్తలుల కార్యగ్రంథము 10వ అధ్యాయంలో కొర్నేలి గురించి సమాచారం మనకు తెలుసు. కొర్నేలి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి భక్తిపరుడప్పుడు కైసరులో ఉండెను. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడండి, ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇటువంటి భక్తిపరుడు, ఎంత భక్తిపరుడు అంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాలి. తనొక్కడే కాదు, తన భార్య మాత్రం కాదు, తన కుటుంబం అంతా, తనకున్నటువంటి దాసుదాసీలందరూ కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడండి, ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేస్తాడు. ఎంత మంచి వ్యక్తి, ఎంత కాండక్ట్ ఉంది. ఇతని గురించి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిందంటే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూతను అతనికి వచ్చి కొర్నేలిని పిలుచున్న దర్శనం ముందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఈయన ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని యొద్దకు జ్ఞాపకార్థంగా చేరినాయంట. అయినా నీతిమంతుడు అంటే నీతిమంతుడు కాలేని పరిస్థితి. అందుకోసము దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది. ఆ ఏర్పాటు సువార్త సందేశము. ఈ వ్యక్తికి సువార్త సందేశం అవసరమైంది.
అప్పుడు జరుగుతున్న మాట 5వ వచనం నుండి, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులు పంపి పేతులను మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దర్యంతున సీమోను ఒక చర్మకారు ఇంటి దిగినాడని అతను చెప్పాను. దాన్ని బట్టి పేతుర్ని కొన్నేళ్ళు పిలిపించుకొని తన ద్వారా సువార్త వినిన తర్వాత, అంటే దేవుని యొక్క సందేశాన్ని వినిన తర్వాతే అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఒక వ్యక్తి నీతిపక్షంగా బ్రతకాలంటే, నీతిమంతునిగా తీర్చబడాలంటే దేవుని యొక్క సందేశం అవసరమైంది, దేవుని యొక్క సువార్త అవసరమైంది. దేవుని సందేశం లేకుండా నీతిమంతులుగా తీర్చబడ్డము కష్టమైపోతా ఉంటుంది. ఈ సువార్తలో ఏముంది అంటే, ఈ సందేశంలో ఏముందంటే దేవుని యొక్క శక్తి ఉందని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఈ సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది. నమ్ము ప్రతివానికి ఈ సువార్త దేవుని శక్తి అయి ఉన్నదని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎవరైతే దీన్ని నమ్ముతారో వారికి దేవుని శక్తి వస్తున్నట్టుగా గ్రంథంలో తెలుపబడింది. రోమపత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తులకు కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి ఉన్నది. నమ్ము ప్రతివానికి, నువ్వు రక్షించబడాలంటే, నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏం జరుగుతూ ఉంటుందంట, సువార్త వినాల్సిన అవసరం ఉంది. సువార్త ద్వారా నీకు ఆ శక్తి, దేవుని యొక్క శక్తి వస్తూ ఉంటుంది. నీతి అంటే ఏంటో దేవుని సువార్త ద్వారా ఈ లోకానికి బయలుపరచబడతా ఉంటుంది. దేవుని నీతి లోకానికి తెలియాలంటే సువార్తే మార్గం, దేవుని యొక్క సందేశము మార్గం. కింద వచనంలో చెప్తున్నాడు, ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేని యందు బయలుపరచబడుతుంది? సువార్త సందేశం ద్వారా. ఎప్పుడైతే దేవుని గురించినటువంటి, దేవుని సంకల్పం గురించినటువంటి సువార్త సందేశం నీకు వినపడుతుందో దాని ద్వారా నీవు విశ్వాస మూలంగా నీతిమంతుడిగా తీర్చబడతా ఉంటావు. ఈ సందేశము ఎందుకు అవసరము? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని గుర్తించలేకపోయింది. కాబట్టి దేవుడి యొక్క ఏర్పాటు ఎలా ఉందంటే సువార్త సందేశాన్ని ఇచ్చాడు. ఈ సువార్త ద్వారా వ్యక్తులు దేవుని ఎద్దకు వస్తూ ఉండాలి, నీతిమంతులుగా తీర్చబడతా ఉంటారనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తా ఉంది. మనం చూసాము, సువార్త సందేశం ద్వారా ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి నీతిపక్షంగా బ్రతకడానికి ఈ సువార్త సందేశం అవసరమైంది. రెండవది, దుర్నీతిని ఖండించుటకు మరియు బుద్ధి చెప్పుటకు ఈ సందేశం అవసరమైంది. ఈ సందేశం ఎందుకు అవసరం అంటే, సువార్త సందేశము దుర్నీతిని ఖండించుటకు మరియు బుద్ధి చెప్పుటకు. ఎక్కడ దుర్నీతి జరిగినా దాన్ని ఖండించేది దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క వర్తమానమే. ఎన్నిసార్లు చెప్పినా మనిషి మార్చుకోడు. ఎప్పుడైతే దేవుని యొక్క సందేశము తన చెవులో వినబడుతుందో తప్పకుండా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సువార్త సందేశం ద్వారా మనుషులు కదలించబడతా ఉంటారు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, వాక్యము ప్రకటించుము, అంటే సువార్త సందేశము ప్రకటించాల్సిన అవసరం ఉంది. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఒక వ్యక్తి తన మార్గాలను మార్చుకోవడానికి ఏ విధంగా ఖండించబడతాడు? సువార్త ద్వారానే, దేవుని యొక్క సందేశం ద్వారానే. సందేశం వినబడకుండా ఖండించాలంటే, లేకపోతే తప్పు దిద్దబడాలంటే కుదిరే పని కాదు. మనకు తెలుసు, దైవజనుల యొక్క ప్రాక్టీస్ మనకు తెలుసు. ఏ సమస్య అయినా పరిష్కరించాలంటే ఆయన సందేశమే ఇస్తాడు, ఇక వేరేది మాట్లాడు. లోక సంబంధమైన విషయాలు మాట్లాడి వారి మధ్య సమాధానాన్ని కుదిర్చే రకం కాదు. ఎందుకని ఆలోచన చేస్తే అది వాక్యానుసారమైంది. దేవుని యొక్క మాటలే ఏం చేస్తా ఉంటాయంటే, దేవుని యొక్క సువార్త సందేశము తప్పు దిద్దడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తప్పు జరిగిస్తుంటే దాన్ని ఖండించడానికి వాక్యము లేకపోతే సందేశం అవసరమైంది. సందేశం లేకుండా మానవ రీతిగా మనం చేసే ఆలోచనలన్నీ కూడా అవన్నీ వృధా అయిపోతా ఉంటాయి. ఇరువురి మధ్య సమాధానం కుదర్చాలన్నా, లేదా ఒక వ్యక్తిని సరైన మార్గంలోకి తీసుకురావాలన్నా, తప్పు దిద్దాలన్నా, ఖండించాలన్నా కానీ ఏం అవసరం అంటే వాక్యము అవసరమైంది.
కారణం ఏంటంటే ఈ వాక్యం కాకుండా వేరే వాటి వైపు మనుషులు తమ యొక్క ఆలోచనలు మళ్లిస్తూ ఉంటారని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. వాక్యాన్ని కాకుండా వారి ఇష్టమైన దానికి, వారికి అనుకూలమైన దాన్ని ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తాం. కింద వచ్చిన చూస్తే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ దేవుని యొక్క సందేశాన్ని సహించట్లేదంట, వాళ్ళకి అవసరం లేదు. హితబోధను సహింపక దురదజీవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును. ఏమి సందేశం పట్టదా అంటే, దేవుని యొక్క సందేశం కంటే వారికి అనుకూలమైనటువంటి సందేశాన్ని ఎవరిస్తారో అటువంటి వారిని కూర్చుకొని వీరిని ఏమన్నారంటే దురద చెవులు కలిగిన వారు. వీరికి తప్పులోంచి బయటికి రావడం ఇష్టం ఉండదు, ఖండించడం ఇష్టం ఉండదు. ఎవరన్నా వాక్యానుసారంగా ఖండిస్తే దాని విషయంలో ఇబ్బంది పడిపోతా ఉంటారు. కానీ సువార్త ఎందుకోసము దేవుడు మనకు అనుగ్రహించాడంటే, మనం తప్పులో ఉంటే తప్పులోంచి సరిదిద్దపడ్డానికి, మనము దేవునికి అవిధేయంగా ఉంటే ఖండించబడి దానిలోంచి బయటకు రావడానికి. ఈ సందేశము పలుమార్లు మనకు వినబడుతున్నప్పుడు మార్చుకోవడానికి మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. లేని వారు దురద చెవులు కలిగిన వారంట. అంటే ఈ సువార్తను లేకపోతే ఈ సందేశాన్ని వినడానికి ఇష్టపడక తమకు ఏది అనుకూలంగా ఉంటుందో అనుకూలమైన మనుషుల్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా విందామనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. అటువంటి వారిని గ్రంథం చెప్తున్నమాట, దురద చెవులు కలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారంట. వారికి కల్పన కథల వైపు మాత్రమే అవసరం. కథలు చెప్పుకుంటూ పోతా ఉంటే దాన్ని వింటూ ఉంటారు. మార్చుకునే దానికి సంబంధించినటువంటి మాటలు వినబడితే వాస్తవంగా సందేశము గుచ్చాలి. మనిషిని సందేశము గుచ్చితేనే మార్పు వస్తుంది. పేతురు ప్రకటన చేసినప్పుడు ఏం జరిగింది? వారు హృదయాల్లో గుచ్చుకున్న దాన్ని బట్టే మారు మనసు కలిగారు. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని 3000 మంది చేర్చబడ్డారు. నొప్పి తగలకుండా ఉండాలి అంటే అది కథలు చెప్పుకుంటా పోయేది. గ్రంథంలోని విషయాలే కథల రూపంలో చెప్పుకుంటూ పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ తప్పు దిద్దుటకు దుర్నీతిని ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుని యొక్క మాటలు అవసరమైంది. పౌలు బర్నబాలు ఒక చోట సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఎలుమ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక అధిపతి దగ్గర పనిచేస్తా ఉన్నాడు. వీరు సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరు ప్రకటిస్తున్నారంటే ఆ అధిపతి ప్రకటిస్తా ఉన్నారు. అతని దగ్గర అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఎలుమ ఏం చేస్తా ఉన్నాడంటే, వీరు సువార్త చెప్పడం, అతడు ఆయనకు వేరేది చెప్పడం. అంటే ఈ సువార్త వినకుండా, సువార్తను నమ్మకుండా అతన్ని డైవర్ట్ చేస్తా ఉన్నాడు. విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చూశారు పౌలు పరిశుద్ధాత్ముడై గద్దించాడు. దుర్నీతిలో నడిచే వారిని గద్దించడానికి సందేశం వస్తుంది. ఎప్పుడైతే గద్దించాడో అతడు కనుచూపు పోగొట్టుకున్నాడు. సూర్యుడిని చూడలేని పరిస్థితి కొంతకాలం ఏర్పడింది. ఎప్పుడైతే అధిపతి ఈ విషయాలు గమనించాడో వెంటనే అతను మార్పు చెందాడు. కారణం ఏంటంటే, సువార్తకు సంబంధించి ఈ సువార్త ఏం చేస్తా ఉంటుందంటే దుర్నీతి పనులను ఖండిస్తూ ఉంటది, గర్దిస్తూ ఉంటది. అపోస్తలుల కార్య గ్రంథము 13వ అధ్యాయంలో ఈ సమాచారం ఉంది. అపోస్తలుల కార్య గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ అధ్యాయము 4వ వచనం నుండి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సెలవుకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండ్రి. యోహాను వారికి ఉపచారం చేయవాడేటను. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అని ఊరినకు వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన
బర్యేసు అని ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అనే అధిపతి అతను ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగూరును. ఈ అధిపతి దేవుని వాక్యం వినడానికి ఇష్టపడ్డాడు. అందుకోసం దేవుని వాక్యం గురించి ఆలోచన చేస్తూ బర్నబాను పౌలును పిలుచుకుని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎలుమ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపోవాలని వ్యక్తం చేసి వారిని ఎదిరించెను. పౌలుకి బర్నబాకు ఇతను కంటిన్యూస్ గా ఏదో ఒక అటాక్ ఇస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే తన అధిపతిని ఈ మార్గంలోకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండినవాడి అతని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టుకు మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను కనుక అతడు తిరుగుతూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించడానికి వెతుకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుని యొక్క మార్గాలకి వ్యతిరేకంగా ఉండే వారిని ఖండించడానికి ఈ సువార్త లేకపోతే ఈ సందేశము అవసరమైంది. ఈ సందేశం యొక్క విలువ, ఈ సందేశం యొక్క ఎంత శక్తి ఉందో ఈ సందేశంలో మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు చెప్తున్నటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడుతూ ఉంటే దేవుని పని అక్కడ జరుగుతూ ఉంటుంది. వారికి అపవాది అడ్డు పెడతా ఉన్నాడు. కానీ సువార్తలో ఉన్నట్టు దేవుని శక్తి ఏం చేస్తా ఉందంటే అక్కడ తన కార్యాన్ని జరిగిస్తా ఉంది. నమ్ము ప్రతివానికి రక్షణ కలిగినట్టు అది దేవుని శక్తి, దేవుని యొక్క సందేశము, దేవుని శక్తి. ఇటువంటి దుర్నీతిలో నడిచే వ్యక్తుల్ని, దుర్మార్గతలు నడిచే వ్యక్తుల్ని ఖండించడానికి, వారికి బుద్ధి చెప్పడానికి. ఇంకొక వ్యక్తి మనకు తెలుసు గ్రంథంలో, స్టెఫను కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై తను మాట్లాడుతూ ఉన్నాడు. తను మాట్లాడుతూ ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారిని ఏమని సంబోధిస్తున్నాడంటే వారిని ముష్కరులారా అంటా ఉన్నాడు. ఎందుకు వారు ముష్కరులు అంటే హృదయములు, చెవులు దేవుని వాక్యమునకు లోపరచడం వలన వారు. దేవుని వాక్యం అంటే దేవుని యొక్క సందేశానికి లోపరచడం వలన వారు. వారి చేతిలో ధర్మశాస్త్రం ఉంది కానీ ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కాదు. వారు ధర్మశాస్త్రం చొప్పున నడిచేవాళ్ళు కాదు. దానికోసమే వారిని ముష్కరులారా అన్నాడు. వారి హృదయాలు, వారి చెవులు దేవుని వాక్యాన్ని వినడంలో పెట్టి. అపోస్తలుల గ్రంథము 7వ అధ్యాయము 51వ వచనం చూస్తే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచడం వాళ్ళారా, మీ పితరులే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతులు రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితురు కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. ధర్మశాస్త్రం మీ చేతిలో ఉంది కానీ వారు దాన్ని గైకొనలేదు. దానికోసం ఏం జరుగుతా ఉందంటే దేవుని యొక్క వర్తమానము తన భక్తుల ద్వారా వినబడతా ఉంది. మార్చుకుంటారేమో, ముష్కరులారా గర్తించి వారి యొక్క తప్పును ఖండించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క సందేశము ఎందుకు అవసరం అంటే దుర్నీతి నుండి ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు అవసరమైంది. మూడో విషయాన్ని ఆలోచన చేస్తే దేవుని యొక్క సందేశం లేదా సువార్త ప్రకటనని ఈ సందేశం ఎందుకు అవసరం అంటే దేవుని వాక్యము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడానికి. ఏంటంటే ప్రతి ఆదివారము సందేశం ఉంటుంది, బుధవారము బైబిల్ క్లాసులో సందేశం, ఎక్కడైనా కుటుంబ ప్రాంతంలో సందేశము, నెలకు మారు జరిగే బైబిల్ క్లాసులో సందేశం, ఇంకెక్కడ పోయినా సందేశం. ఏమి దేవుని యొక్క మాట, దేవుని యొక్క సందేశం లేకపోతే కార్యక్రమం జరగదా? ఎన్నిసార్లు వినాలి? వినిద్దానే వినాలి. విన్న రెఫరెన్స్ నే వింటా ఉన్నాము, రాసుకున్న రెఫరెన్స్ నే రాసుకుంటా ఉన్నాము, చదివిన రెఫరెన్స్ నే చదువుతా ఉన్నాము. ఎందుకు ఇన్నిసార్లు అవసరము? ప్రతి ప్రభుదినంలో వింటా ఉన్నాం కదా, మరలా ఇదే ఒక మాట ఎందుకు వినబడతా ఉంది? మరలా ఎందుకు దేవుని వాక్యము వినబడతా ఉందంటే నీకు జ్ఞాపకం చేయడానికి, నీ యొక్క స్థితిని
జ్ఞాపకం చేయడానికి దేవుడు మరలా మరలా ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తా ఉన్నాడు. మర్చిపోవద్దు. ఎన్నిసార్లు నీకు వినబడినా మరలా వినబడుతుందంటే దాంట్లో నువ్వు ఆగి ఆలోచన చేసి మార్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని బట్టే నీకు ఈ వాక్యం వినపడతా ఉంది. దానికోసం పేతురు గారు అంటారు, నేను మీ హృదయాల్ని మరలా రేపుతాను. రేపుట న్యాయము అంటే ఇదే విషయాన్ని చెప్పి ఎందుకు ఆయన రేపుతున్నాడంటే దేవుని యొక్క సందేశము నీకు అవసరమైంది. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యముందు స్థిరపరచబడి ఉన్నాను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మీరు ఆల్రెడీ స్థిరపరచబడ్డారు. దేవుని ఇంటిలోకి వచ్చి చాలా కాలం అయింది. వాక్యం తెలుసు, గ్రంథాన్ని అనేక సార్లు చదువుంటారు, స్థిరంగా ఉన్నారు. అయినా ఎందుకు ఈ మాటలు వినబడుతున్నాయి అని ఆలోచన చేస్తే, కాబట్టి మీరు ఈ సంగతిని తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యం ముందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయడం సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. ఎంత కాలము ఈ దేహంలో నేను జీవిస్తానో నాకే తెలియదు, కానీ జీవించినంత కాలము మీకు దీన్ని జ్ఞాపకం చేయడమే నా పని అన్నట్టుగా పేతురు గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఇంత మాత్రమే కాదు, నేను చనిపోయిన తర్వాత కూడా మీకు జ్ఞాపకం ఉండాలని వీటిని భద్రపరుస్తానని కింద వచ్చిన చెప్తున్నట్టు, నేను వృత్తి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేసును. ఈ జరిగినటువంటి ఈ రచనలు జరిగి దాదాపు 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ మనకు దేవుని యొక్క సందేశము ఎందుకు మరలా వినపడతా ఉందంటే, ఇది దేవుని యొక్క వాక్యం నీకు జ్ఞాపకం చేయాలి. స్థిరపరచబడున్నా గాని, ఒకవేళ దేవునిలో నీవు స్థిరంగా బలంగా నాటుకుంటున్నా గాని దేవుని వాక్యం నీకు అవసరమైనది. దేవుని వాక్యము మరలా జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. అది ఏ సమయం అవచ్చు, ఏ సందర్భం అవచ్చు, దేవుని మాట, దేవుని సందేశము నీకు నాకు అవసరమైంది. ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం ఎంచుకుంటున్నానని పేతురు గారు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు ఈ సందేశము మరలా వినపడుతుందంటే, గ్రంథం చెప్తుంది ఇది సుబోధ అంటే మంచి బోధ. దేవుని యొక్క సందేశము సుబోధ. నువ్వు నేర్చుకున్న దాంట్లో పెంపాలుతూ ఉండాలని పౌలు గారు తిమోతికి గుర్తు చేస్తా ఉన్నాడు. నువ్వు బాల్యం నుంచి నేర్చుకున్నావు ఈ సుబోధ, ఈ యొక్క మంచి బోధలో, ఈ సువార్త సందేశంలో నువ్వు రెగ్యులర్ గా ఎదగాలని, పెంపారాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, ఈ సంగతులను సహోదరులకు వివరించేలా నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపార్చు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. ఈ సువార్త సందేశము మంచి బోధ నీకు మరలా వినబడతా ఉందంటే నువ్వు ఆగి ఆలోచన చేసి మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో. దాన్ని బట్టే దేవుడు మరలా నీకు యొక్క సువార్తను అందిస్తా ఉన్నాడు. సుబోధ, మంచి బోధ. అనవసరమైన చెత్తంతా వినేదానికంటే, లోకంలో ఉండే అనవసరమైనటువంటి వార్తలు, విశేషాలు వినేదానికంటే దేవుని మాట, సుబోధ వినడము నీకు అవసరము. దాంట్లో పెంపరాలి. దాని ద్వారా యేసుక్రీస్తుకు మంచి పరిచారకుడు ఉంటావు. క్రీస్తు శిష్యుడుగా, క్రీస్తును సేవించే వ్యక్తిగా నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వర్తమానాన్ని వింటావో, దేవుని యొక్క సందేశాన్ని వింటావో, నీకు మరలా ఇది ఎందుకు జ్ఞాపకం చేయబడుతుందంటే నువ్వు మంచిగా దేవుల్లో పెరగాలని, ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందాలని. 4వ విషయాన్ని ఆలోచన చేస్తే, ఎందుకు ఈ యొక్క సందేశము, సువార్త సందేశము దేవుని జ్ఞానానుసారంగా లోకము దేవుణ్ణి ఎరుగునందున ఆయన సువార్త రూపంలో మనకు ఈ యొక్క సంకల్పాన్ని తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకోసం సువార్త సందేశము మనకు అప్పచెప్పబడిందంటే, ఇది మనుషులను ఒప్పించడానికి.
మనుషుల్ని ఏమని ఒప్పించాలంటే మనిషి యొక్క స్థితిగతులు ఈ సందేశం వినపడ్డప్పుడు తనకు కళ్ళ కట్టినట్టు తను ఏ స్థితిలో ఉన్నాడో అర్థమవుతా ఉంటది. స్క్రీన్ పైన చూసినట్టే నీ ప్రతి రహస్య జీవితము, ప్రతి ఒక్క పరిస్థితి, నీ ఆలోచన, నీ హృదయాలోచన సమస్తము కనబడతా ఉంటది. ఎటువంటి దాపరికం ఉండదు, దాచుకునే పరిస్థితి ఉండదు, స్పష్టంగా కనబడతా ఉంటది. కనబడినప్పుడు దాని ద్వారా, సందేశం ద్వారా ఇంకొక విషయం జరుగుతుంది. నీకు హెచ్చరిక జరుగుతూ ఉంటది. ఏమని హెచ్చరించబడతావంటే నీ క్రియల గురించి హెచ్చరిక, నీ తలంపుల గురించి హెచ్చరిక. నువ్వు చేసే క్రియలు అవి మంచివైనా సరే, చెడ్డమైనా సరే, నీ దేహంతో జరిగించే ప్రతి క్రియకు నీకు ప్రతిఫలం ఉంటుంది. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాల్సిన అవసరం ఉంది అని నీకు సందేశం హెచ్చరిక చేస్తా ఉంటుంది. ఈ సందేశం ఎందుకోసం అంటే నిన్ను హెచ్చరించడానికి, నీకు బుద్ధి చెప్పడానికి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను ఒప్పించి అది గ్రహింపు చేసే విధంగా ఉండడానికి సందేశం అవసరమైంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమయ్యే ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు జరిగించిన ప్రతి క్రియకు ప్రతిఫలం పొందుకుంటావు. అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే. దాని కొరకు మనుషులను సిద్ధపాటు చేసేదే ఈ యొక్క దేవుని యొక్క సందేశం. ఇటువంటి రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం నువ్వు భయపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని మనుషులను ఒప్పించి రేపేదే ఈ యొక్క సందేశము. 11వ వచనం, కావున మేము ప్రభు విషయమైన భయం ఎరిగి, ఆ భయం ఉందా, ఒంట్లో భయం ఉందా అని అంటా ఉంటారు. ప్రభు విషయమైన భయం ఉన్న వ్యక్తి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటాడు. తన క్రియలను కాల్చుకుంటా ఉంటాడు. మంచివైనా సరే, చెడ్డమైన సరే, ఒకరోజు తీర్పులోకి వస్తాయన్నప్పుడు ప్రభు భయము ఎరిగినటువంటి మనుషుల్ని ప్రేరేపించుతున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడుతున్నామని నమ్ముతున్నాము. దేవుని భయము మనుషుల్లో ఎలా కలుగుతుందంటే సందేశం ద్వారా, సువార్త ద్వారా, దేవుని యొక్క వర్తమానం నీకు వినబడుతున్నప్పుడు దేవుని భయం నీకు కలుగుతూ ఉంటుంది. ఈ దేవుని భయం కలిగిన వ్యక్తులు మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏమి నువ్వు నేర్చుకోవాలంటే తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే, చెడ్డమైనా సరే, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు న్యాయాధిపతి అయినటువంటి ప్రభు నీకు తీర్పు తీరుస్తాడు. నీ క్రియలు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాయి. మనుషులు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనిషి ఒప్పుకుంటాడో మార్చుకునేదానికి అవకాశం ఉండేది ఈ స్థలంలోనే, ఈ భూమిపైనే. ఇది దాటుకున్న తర్వాత నువ్వు మార్చుకోవడానికి ఏముండదు. ఎప్పుడైతే సువార్త సందేశం వినబడిందో, దేవుని యొక్క వర్తమానం వినబడిందో, నువ్వు మార్చుకునేదానికి అవకాశం ఇవ్వబడినప్పుడే, అవకాశం చేయి దాటిపోయిన తర్వాత నువ్వెంత ప్రయాసపడినా ప్రయోజనం లేదనే విషయాన్ని మనకు లాజరు ధనవంతుని యొక్క ఉపమానంలో మనకు తెలుసు. దాని తర్వాత ఏం జరిగించడానికి వీలుండదు. సువార్త సందేశం ఏం చేస్తూ ఉంటదంటే ఒక వ్యక్తిని ఒప్పిస్తూ ఉంటది. తన పాపం స్థితిని గ్రహించడానికి, తను మార్చుకోవడానికి అవకాశం ఉంటా ఉంటది. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఇదేంటంటే పౌలు గారు అగ్రిప్ప రాజు యొక్క సముఖానికి తీసుకొని రాబడిన తర్వాత పౌలుని అడుగుతా ఉన్నాడు అగ్రిప్ప రాజా, ఏంటి నీ సమస్య ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు ఈయన ఆయనకి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. సందేశాన్ని, దేవుని యొక్క సందేశాన్ని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే విన్నాడు. వినిన తర్వాత చివరికి అతను అంటున్నాడు, సౌలా, ఇంత త్వరగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చేదానికి సందేశం. ఎప్పుడైతే సందేశాన్ని వింటున్నాడో మార్చుకోవాల్సిన పరిస్థితి. అతను మార్చుకున్నాడంటే లేదు, అక్కడికి కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ పౌలు అయితే దాన్ని వదిలిపెట్టలేదు.
అగ్రిప్రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బంధకములు తప్ప, అంటే సంఖ్యలతో ఉన్నాడు అతను, ఈ బంధకములు తప్ప మిగతా విషయాలన్నింటిలో ఈ సువార్త విన్నవాళ్ళు, ఈ సందేశం విన్నవాళ్ళు నా వలే అందరూ ఉండాలని ఆయన కోరిక, ఇంక్లూడింగ్ అగ్రిప్రాజు కూడా. ఎందుకంటే సందేశం వినబడింది, మార్చుకోవాలా, నా వలే ఉండాలా అని ఆయన కోరుకున్నాడు. దేవుని యొక్క వర్తమానంలో, దేవుని యొక్క సందేశంలో, సువార్తలో శక్తి ఎలా ఉంటుందంటే మనుషుల్ని ఒప్పిస్తూ ఉంటది. అతను ఆ స్టెప్ దాకా అక్కడ దాకా వచ్చాడు, వచ్చి మరలా అక్కడ బ్రేక్ వేసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినా ఈయన సందేశాన్ని మాత్రము ఆపలేదు. నావలే ఉండాలనుకుంటాను అంటే రక్షించబడిన స్థితిలో. ఇతను పూర్వపు స్థితి ఆలోచన చేస్తే సంఘాన్ని హింసించేవాడు, ఈరోజు రక్షించబడ్డాడు. రక్షించబడి తనున్నటి స్థితిలో రావాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. అపోస్తలుల కార్య గ్రంథము 26వ అధ్యాయంలో ఈ యొక్క సమాచారం అనుకుంటది. అపోస్తలుల కార్య గ్రంథము 26వ అధ్యాయము 28వ వచనం నుండి, అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూస్తున్నావని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభంగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ, అంటే ఈ సందేశము వినువారందరూ, దేవుని యొక్క వర్తమానం వినువారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండినట్టు దేవుడు అనుగ్రహించును గాక అన్నాడు. ఈ బంధకములు తప్ప అంటే ఆయన అప్పుడు ఖైదీగా బంధించబడి ఉన్నాడు. ఈ బంధకములు తప్ప, ఇవి కేవలం తాత్కాలికం. ఈ బంధకాలు ఏమి చేయలేవు. మరణం నుండి విడిపించగల వారి యొక్క బంధకాల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి సువార్తలో ఉంది. రక్షించబడ్డానికి, నమ్ము ప్రతివానికి రక్షించడానికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నదనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తా ఉంది. సువార్త సందేశం ఎందుకు అవసరం అంటే, 5వ విషయము, విశ్వాసములో స్థిర బుద్ధి కలిగి ఉండడానికి. నువ్వు విశ్వసించావు, దేవుని పక్షంగా బ్రతుకుతా ఉన్నావు, కానీ స్థిర బుద్ధి కలిగించాలి. స్థిరంగా నువ్వు నిలబడి ఉండాలి. స్థిర బుద్ధి నీకు కలగాలంటే నీకు సందేశము అనేక మార్లు వినబడతా ఉండాలి. తరచూ వినబడుతుండాలి. నువ్వు రీఛార్జ్ చేసుకున్నట్టే, నీ మొబైల్ నెట్ రీఛార్జ్ చేసుకుంటావో అదేవిధంగా నువ్వు వాక్యంతో, దేవుని యొక్క సందేశంతో రీఛార్జ్ అవుతా ఉండాలి. అందుకోసమే పేతురు గారి యొక్క ప్రసంగం తర్వాత జరిగే విషయాలు మనకు తెలుసు. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనంలో ఇంకా అనేకమైన విషయాలు ఆయన చెప్పి, అనేక మాటలు, దేవుని యొక్క మాటలు తెలియజేసి సాక్ష్యం ఇచ్చి ఆయన చెప్తున్న మాట, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించెను. 2వ అధ్యాయం 40వ వచనంలో అనేక మాటలతో దేవుని యొక్క సందేశాన్ని వినిపించినటువంటి పేతురు దాని తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. తన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించారు. ఏం చేయాలి? సందేశం వినపడిన వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు దాంట్లో ఫర్మ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యంలో స్థిరంగా నాటపడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే స్థిరంగా నాటపడ్డారో మూర్ఖులకు ఈ తరం వారికి, అంటే వారు దేవుని యొక్క సువార్తను లేకపోతే సందేశాన్ని వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వినడానికి ఇష్టపడినటువంటి మనుషులు తమ హృదయములు, చెవులను దేవుని వాక్యానికి లోపరచనున్నటువంటి ప్రజలు ఉన్న తరంలో ఆయన మాట్లాడుతున్న మాట, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించాడు. రక్షణలో స్థిరంగా ఉండడానికి సందేశం అవసరమైంది. అనేక చోట్ల దేవుని యొక్క మాటలు వినబడుతున్నప్పుడు, సందేశం వినబడుతున్నప్పుడు దేవుని ఇంటిలోకి ప్రవేశించిన వారు వారిని బలపరిచేదానికి, వాక్యంలో స్థిరపరిచేదానికి ఆది సంఘం నుంచి ఈ కార్యక్రమాలు మొదలైనవి. మనం ఎందుకు బైబిల్ తరగతి ప్రత్యేకంగా దైవజనులను పిలిపించుకొని లేకపోతే సువార్థికులను పిలిపించుకొని మనము వింటూ ఉంటాము? కారణం ఏంటంటే ఇంకొన్ని విషయాలు లోతుగా గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో స్థిరపరచబడాలి. దేవుని యొక్క వాక్యం మనకు సంపూర్ణంగా అర్థమవుతా ఉంటే స్థిరపరచబడతా ఉంటాం, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం. దానికోసం
ఆది సంఘంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను చెప్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో అంత్యోక్య అనే ప్రాంతానికి అక్కడ వ్యక్తులు రక్షించబడ్డారని తెలిసిన తర్వాత అక్కడకు బర్నబాను యెరూషలేము నుండి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ వారిని ఆయన ఏం చేశాడంటే అక్కడ రక్షించబడ్డ వారిని మరి ఎక్కువగా దేవుని యొక్క వాక్యం, మరి ఎక్కువగా దేవుని యొక్క సందేశాన్ని వారికి తెలియచేసి స్థిరపరిచి బలపరిచాట. అదే పరిస్థితుల్లో అనేక మంది ఈ వాక్యం విన్నవారు చేర్చబడినట్టుగా గ్రంథంలో కనపడుతుంది. 11వ అధ్యాయము 19వ వచనంలో స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనికే, కుప్ర, అంత్యోక్య ప్రదేశంలోకి సంచరించిరి. కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంత్యోక్యకు వచ్చి గ్రీస్ దేశం వారితో మాట్లాడుతూ ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించింది. ప్రభు హస్తం వారికి తోడైండు గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోక్య వరకు పంపిరి. యెరూషలేములో నుంచి అక్కడ నుంచి వాక్యము సపరేట్ గా వస్తా ఉంది. సపరేట్ గా అంటే నా ఉద్దేశము మరీ కొంచెము వారిని బలపరచడానికి, స్థిరపరచడానికి యెరూషలేములో సువార్త విస్తృతంగా ప్రకటించబడింది. కొత్త వారి కోసము బలపరచడానికి బర్నబా వస్తా ఉన్నాడు. వచ్చిన తర్వాత అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించాను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు, బహుజనములు ప్రభు పక్షం చేయలేదు. ఏం జరిగిందంటే ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవుని యొక్క సువార్తాన్ని లేకపోతే వర్తమానాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క పని జరుగుతూ ఉంది. అనేక మంది చేర్చబడ్డారంట. అతడు సౌలును వెతుకుటకు తార్సులకు వీళ్ళు అతని కనుగొని అంత్యోక్యకు తోడుకుని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతే సంఘంలో ఉండి భోజనులకు వాక్యం బోధించరి. మొట్టమొదటి అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి, యెరూషలేములో వారు క్రైస్తవులు అనబడలేదు. క్రీస్తు శిష్యులుగానే వారు కొనసాగుతా ఉన్నారు. మొట్టమొదట అంత్యోక్యలో అంటే ఎంత విస్తృతంగా అక్కడ పని జరిగిందో దానికి సువార్త సందేశము, దేవుని యొక్క వర్తమానం అవసరం. బర్నబా వచ్చాడు. బర్నబా మరలా ఇంకా పౌలు తీసుకొచ్చి వారు దాదాపు 1 సంవత్సరం రోజులు అక్కడ పరిచయం జరిగించిన తర్వాత దేవుని యొక్క వర్తమానం వినబడిన తర్వాత ఏం జరుగుతా ఉందంటే విశ్వాసంలో వారు స్థిరంగా నిలబడడానికి అవకాశం వచ్చింది. అక్కడ ఉన్న వారిని బట్టి వీరు క్రైస్తవులు, క్రీస్తు యొక్క శిష్యులు. మొట్టమొదటిగా అంత్యోక్యలో క్రైస్తవులు అనబడ్డారు, క్రీస్తు యొక్క శిష్యులు. స్థిరపరచబడ్డము, బలపరచబడ్డము, శిష్యుల్ని దృఢపరిచి వారి హృదయాల్ని దృఢపరిచి వారు వచ్చినట్టుగా మన గ్రంథాలు కనబడుతుంది. 14వ అధ్యాయంలో కూడా అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం నుండి 28 వరకు చూస్తే వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకునేకును, అంత్యోక్యకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించింది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఉన్నపాటున జరగదు, లేకపోతే అదంతా సులువైన పని కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించేదానికి అవకాశం ఉంది. అందువల్ల వచ్చే శ్రమల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. వారిని దృఢపరిచారంట. వారిని స్థిరపరిచి దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. ఎందుకు ఈ వర్తమానము, సువార్త ఎందుకు, సందేశం ఎందుకు, తరచు ఎందుకు మనకు వినబడుతుందంటే మనము స్థిరంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుని యొక్క మాటలు మనకు వినబడతా ఉంటాయి. కింద వచనాలు చూస్తే ప్రతి సంఘంలో వారికి పెద్దలు నేర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిస్దే దేశమంతటా సంచరించి పంపులకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యం బోధించి అర్తాలికు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపగా అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోక్యకు తిరిగి వచ్చి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములను అన్ని జనులను విశ్వసించుటకు ఆయన ద్వారం తెచ్చిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యులంతా బహుకాలం గడిపిరి. శిష్యులను స్థిరపరిచి దృఢపరచడానికి, వారిని విశ్వాసంలో
స్థిరులుగా చేయడానికి ఏం అవసరమైందంటే దేవుని యొక్క సందేశము, వర్తమానము అవసరమైంది. దేవుని యొక్క వర్తమానం లేకుండా ఒక వ్యక్తి దేవుని యొక్క విశ్వాసములో స్థిరుడుగా ఉండలేడు. క్రీస్తుకు శిష్యుడిగా కొనసాగాలంటే సువార్త లేకపోతే వర్తమానం అవసరమైంది, సందేశం అవసరమైంది. నువ్వు రీఛార్జ్ చేసుకోవాలి రెగ్యులర్ గా. ఎప్పుడు దేవుని యొక్క మాటలు వినబడతాయని ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అటువంటి పనిలో ఉంటామో అప్పుడు మనము స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ సువార్త వర్తమానము ఇంకొక దానికి అవసరము. 6వ విషయం చూస్తే బలహీనమైన వారిని బలపరచడానికి. ఆత్మ సంబంధమైన విషయాల్లో బలహీన పడిపోతా ఉంటారు. అటువంటి వారిని బలపరచడం కోసము సువార్త అవసరమైంది, దేవుని యొక్క సందేశం అవసరమైంది. తమ వారిని పోగొట్టుకుంటా ఉన్నారు, శ్రమలు వస్తా ఉన్నాయి. ఏమైపోతుందో మనము చేపట్టిన ఈ విశ్వాసము శ్రమలు వస్తా ఉన్నప్పుడు శ్రమను సహించేదానికి ధైర్యం లేదు. ఈ ధైర్యాన్ని చెడిపోయినప్పుడు, గుండె చెదిరినప్పుడు దేవుని యొక్క వర్తమానం వినబడతా ఉంది. తమ ప్రియులు కోల్పోతా ఉన్నారు, అనేక మంది హతాశులు అవుతా ఉన్నారు, అనేక మంది చనిపోతా ఉన్నారు. ఆది సంఘంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పులేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమైన నిలిచిండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంకు మేఘముల మీద కొనుక్కోబడము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడున్నాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. సందేశం ఏం చేస్తా ఉంటదంటే గుండె చెదిరిన వారిని ఆదరణ కలగజేస్తా ఉంటది, బలహీనులను బలపరుస్తూ ఉంటది. నువ్వు ఏ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చావో తెలియదు కానీ దేవుని వాక్యం వినబడినప్పుడు, సువార్త వినబడినప్పుడు, దేవుని సందేశం వినబడినప్పుడు నీవు దేవుని వాక్యం చేత ఆదరించబడతా ఉంటావు, బలపరచబడతా ఉంటావు. దేవుని యొక్క సందేశము ఆ విధంగా నిన్ను బలపరుస్తూ ఉంటుంది. గ్రంథం చెప్తున్న మరొక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, సహోదరులారా, మేము మీకు బోధించేమనగా అక్రమంగా నడుచుకోవారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడి. సువార్త సందేశంలో ఏం జరుగుతూ ఉంటుందంటే ధైర్యం చెడిన వారికి ధైర్యం కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం వినబడినప్పుడు ధైర్యం కలుగుతూ ఉంటుంది, బలహీనులకు ఊతం వస్తూ ఉంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినానికి నూతన పరచబడతా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగుతా ఉన్నావు. నీ ఆరోగ్యం క్షీణించిన, నీ చుట్టూన్న వారు నువ్వు కోల్పోయినా భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ధైర్యం ఎలా వస్తుందంటే దేవుని యొక్క మాటలు నీకు వినబడినప్పుడు దేవుని యొక్క సందేశము నిన్ను ఆదరిస్తూ ఉంటది, బలహీనపరిచిన వారిని బలపరుస్తూ ఉంటది. చివరిది, దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క వర్తమానము మనుషులను హెచ్చరిస్తూ ఉంటది, చెడు మార్గంలోంచి మనుషులను తప్పిస్తూ ఉంటది. తమ మార్గంలో మార్చుకోవడానికి దేవుని యొక్క సందేశము అవసరమైంది. దేవుని యొక్క సందేశము వినబడినప్పుడు, ఈ సువార్త వినబడినప్పుడు మనుషులు మార్చుకుంటా ఉంటారు. ఈ సందేశము గురించి ఆలోచన చేసినప్పుడు ఇంత దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి వ్యక్తులు, ఇంత క్రమబద్ధంగా ఉంటున్న వ్యక్తులు ఈ మాట వింటే గుండె జారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే తీర్పు దేవుని ఇంటిలో ఉంటే మొదలైతే, దేవుని తీర్పు అది మన యొక్కనే గాని ప్రారంభమైతే సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏంటి?
దేవుని వాక్యం విన్నాము, రక్షించబడ్డాము, దేవునితో సహవాసం కలిగి జీవిస్తా ఉన్నాము. తీర్పు దేవుని ఇంటిలోనే ప్రారంభమైతే లోకంలో సువార్త నమ్మనటువంటి వారు, అవినీతిని వారి పరిస్థితి ఏంటి? ఎంతో ఘోరంగా ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం 12వ వచనం నుంచి చూద్దాము. ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడు గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధను అనుభవింపతగదు. హెచ్చరిక జరుగుతూ ఉంది. నువ్వు బాధ అనుభవించాలంటే క్రైస్తవుడిగా ఉన్నందుకు అనుభవించాలి, కానీ అనవసరమైన విషయాలకు పోయి నువ్వు బాధను అనుభవింపతగదు. ఎందుకంటే నువ్వు దానిలో ఉన్నావంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టే. అందుకే ఎవడైనా క్రైస్తవుడు ఎందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహింపరచవలను. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభ కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబట్టు దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుపురు? దేవుని యొక్క సందేశము విననొల్లకపోతే ఏం జరుగుతూ ఉంటుందంటే వారికి తప్పదు శిక్ష, ఎటువంటి డౌట్ లేదు. దేవుని ఇంట్లోకి వస్తూ దేవుని మాటలు వింటున్నటువంటి వారికి, దేవుని ఇంటిలో ఉన్న వ్యక్తి రక్షించడము దుర్లభం అయితే ఇంకా వెలుపటి వారి పరిస్థితి. అందువల్ల తప్పించుకునే అవకాశమే లేదు. ఇది హెచ్చరిక జరుగుతూ ఉంది. దేవుని ఇంటిలోకి వచ్చిన తర్వాత కూడా నీవు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి, మర్చిపోవద్దు. నీతిమంతుడే రక్షించుట దుర్లభమైతే, రక్షించబడ్డ దుర్లభమైతే అంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, దేవుని ఇంట్లో కొనసాగుతా ఉన్నావు. నీవే ఒకవేళ ఆయన యొక్క తీర్పులో రక్షించబడలేని పరిస్థితిలో ఉండిపోయావు. మార్చుకోకపోతే కష్టము. దేవుని యొక్క సందేశము మనుషులు మార్చుకోవడం కోసము దేవుని సందేశము తరచూ మనకు వినబడతా ఉంటుంది. మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభు అయిన యేసు ఆయన ప్రభావంతో వచ్చిన రోజున, ఆయన తీర్పు దినాన ఆకాశమండలంలో అగ్ని జ్వాలలతో దూతల ద్వారా వచ్చినప్పుడు ఎవరైతే సువార్తకు లోబడరో వారిని నిత్య దండనకు పంపించేస్తా ఉంటాడు. ఎవరైతే సువార్తకు లోబడ్డారో, దేవుని సందేశానికి లోబడ్డారో వారిని నిత్య మహిమకు తీసుకెళ్తా ఉంటాడు. వారు నిత్య మహిమకి వెళ్తారు. ఎవరైతే సువార్తకు అవిధేయులు అంటారో వారు నిత్య దండనకు వెళ్ళిపోతా ఉంటారు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి అపోస్తలుడు పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, ప్రభు అయిన యేసు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, అంటే తప్పకుండా ప్రతిదండన ఉంది అని ప్రతి మనుషుడు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ సందేశము వినబడతా ఉంది. ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబట్టుకును, విశ్వసించిన వారందరూ యందు ప్రశంసింపబట్టుకును, ప్రభు వచ్చినప్పుడు అటు వారు ఆయన సంపం నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనం దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. ఏం సాక్ష్యం ఇచ్చారు? సువార్త సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ప్రభు వారి యొక్క మహిమ ప్రత్యక్షత ముందు నుంచి వారు పారదోలబడతారంట. పారదోలబడి నిత్య నాశనం అనే దండనకు వారు వెళ్ళిపోతా ఉంటారు. ఎప్పుడైతే ఈ సువార్త వినబడిందో, దేవుని యొక్క సందేశం వినబడిందో, ఈ సువార్త సందేశాన్ని దేవుడు తన జ్ఞానానుసారంగా మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారని సువార్త ద్వారా ఆయన
మనకు ఆ సందేశాన్ని అందించాడు. ఆయన దయాపూర్వక సంకల్పాన్ని తెలియజేశాడు. దానికి లోబడ్డామా? దేవుని పక్షంగా బ్రతికేదానికి లోబడ్డామా? మనము నిత్య మహిమలో ఉంటాము. లోబడకపోతే నిత్య నరకంలో ఉంటాము. ఈరోజు మనం గమనించాము ఈ సువార్త సందేశం ఎందుకోసం అవసరమో 7 విషయాలు చూసాం. మొదటిది నీతి పక్షంగా మనము బ్రతకడానికి లేదా నడిపించబడడానికి. రెండవది దుర్నీతిని ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు. మూడవది దేవుని వాక్యము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుటకు, రేపుటకు, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసే పని. ఎందుకు ఈ సందేశము మరలా వినబడుతుందంటే మనం మార్చుకోవడానికి, మనుషులను ఒప్పించుటకు, విశ్వాసంలో స్థిరబుద్ధి కలిగి ఉంటకు, బలహీనమైన వారిని బలపరచుటకు, హెచ్చరించుటకు అవసరమైంది. నువ్వు సందేశం వినే ప్రతిసారి ఈ సందేశం నన్ను పరలోకానికి చేరుస్తుంది అనే ఆలోచన, అనే విధానంలో నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి సందేశము, ఈ సందేశం ద్వారా నేను నిత్యత్వాన్ని పొందుకుంటాను, ఈ సందేశానికి నేను లోబడితే నేను నిత్యత్వాన్ని పొందుకుంటాను అనే స్థాయిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం దేవుడు ఈ సువార్త సందేశాన్ని మనకిచ్చాడు. వాస్తవంగా ఆయన జ్ఞానానుసారంగా ఇవ్వబడిన సందేశం అయితే మనము రీచ్ కాలేని పరిస్థితి, దాన్ని చేరుకోలేని పరిస్థితి. అందుకోసమే సువార్తని వెర్రితనం చేత ఈ సందేశాన్ని, ఆయన సంకల్పాన్ని మానవ లోకానికి పంపించాడు. మనం ఎప్పుడు దేవుని యొక్క మాటలు విన్నా మనం ఆలోచన చేయాల్సింది, ఈ మాటలు నన్ను నిత్యత్వానికి తీసుకెళ్తాయి, అందుకోసము ఈ మాటలకు నేను లోబడి ఉండాలి, ఈ మాటలు నేను నమ్మాలి, విశ్వసించాలి, దీని ప్రకారం నేను జీవించాలని ఎవరైతే అనుకుంటా ఉంటారో వారు నిత్యత్వాన్ని పొందేదానికి అవకాశం ఉంది. ప్రతి సందేశము నిత్యత్వానికి నన్ను దగ్గర చేస్తూ ఉంది. సందేశం విన్నప్పుడల్లా, దేవుని యొక్క సువార్త విన్నప్పుడల్లా ఆ పక్షంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం బహుమానం పొందుకోవడానికే మనము పిలువబడ్డాము, దానికోసం మనం ప్రయాసపడుతున్నాము. ఈ ప్రయాసలో దేవుని యొక్క వర్తమానం వినబడినప్పుడు, సందేశం వినబడినప్పుడు దాని ప్రకారంగా జీవించడానికి ఆలోచన చేయాలని, ఆత్మ సంబంధంగా బలపడాలని ప్రోపేట మనం చేసి ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.